ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. మనస్ఫూర్తిగా అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఇలా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట రాయించబడి ఉంది. మనం చదువుతాము. నాలుగు 7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయముల్లో నీకు నీవే సాధకము చేసుకును. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఎప్పటికీ జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడిన దయందున అది అన్ని విషయములో ప్రయోజనకరమైనది. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటో ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, వీటి వాక్యాన్ని బయలుపరచును తండ్రి. ఈ వాక్య దయచేయండి తండ్రి. ఈ వచనం చెప్పేంతవరకు ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఎక్కడైనా మనము నెక్స్ట్ వ్యక్తితో ఎక్కడైనా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే ముసలామ ముచ్చట్లు అనేది మనము పెట్టకూడదు. 2 minutes కానీ 5 minutes కానీ మనం ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ తిరిగేటప్పుడు కానీ అక్కడ కూర్చున్నప్పుడు కానీ ఆ ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా దేవుని మాటలని మనం ఏర్పరచుకొని దేవుని మాటలనేది మనము విషయాల్లో వాక్యంలో మనం ఏం చేయాలి, మనము ఎక్కువగా ఆత్మసారమైనటువంటి వారముగా మనం ఇక్కడ 2వ వచనంలో ఒకటి ఉంది, శరీర సంబంధమైన 8వ వచనంలో ఉంది, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనం. శరీరం కొంచెం మట్టికే ప్రయోజనం. ఇక్కడ బైబిల్ మొత్తం చూసినట్లయితే శరీరము ఆత్మ రెండిట్ల ముందు ఏది పట్టుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ముందు శరీరాన్ని పక్కన పెట్టండి. శరీరం తర్వాత ఏమంటున్నాడంటే ఆత్మలో ఎక్కువ ఉండండి, దేవునిలో ప్రార్థనలు ఎక్కువ ఉండండి. ఎక్కడైనా మీరు అక్కడ కూర్చుని ఎవరితో చెప్పినట్లయితే మీరు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు దయచేసి చెప్పండి. దేవుని సాధకం మత్తయి సువార్త 28లో ఉంది. 28వ అధ్యాయము 19-20 వచనాల్లో ఉంటుంది. ఇలా సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క నామమున తండ్రి కుమారు నామమున బాప్తిస్మము సమస్తము ఈ జనులందరినీ కూడా సమస్తం అంటే రౌండ్ సమస్త జనులను శిష్యులుగా చేయమని ప్రభు సెలవిస్తున్నాడు. తిరిగి లేచిన తర్వాత ఏమనంటున్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పి యేసు అంటే సువార్తను వెల్లడించండి, వారిని మారు మనసులోకి తీసుకురండి, వారి మనసులోకి తీసుకొచ్చి వారి మారు మనసు కూర్చోపెట్టి వారికి బాప్తిస్మం చెప్పుచున్నారు. ఏమైనా లేదు బాప్తిస్మం ఎలా ఇస్తారంటే మనము ఒక సర్పాన్ని తీసుకుందాం. ఆ సర్పం ఏంటంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మన పాతల ఇప్పుడు శ్రోత బతుకులో మొత్తం దురాలోచనలు మొత్తం చనిపోయాక అంటే మొత్తం ఆ పాత రోత బతుకంతా ఈ శరీరం నుంచి చనిపోయాకే, అంటే పూర్తిగా మారు మనసు పొందాక, పూర్తిగా శరీర కోరికలు మొత్తం చనిపోయాక అప్పుడు బాప్తిస్మం ఇవ్వమని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. ఏమైనా హల్లెలూయా. ఎందుకనంటే కొంతమంది చనిపోకముందే ముంచి లేపుతారు బాప్తిస్మం. అప్పుడు ఏమైందంటే తిరిగి ఏమైంది, వారిని ఈ బాప్తిస్మం ఇచ్చిన వారిని కాటేస్తుంది. అందుకే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఎవరికైనా కానీ వారు శారీరకంగా చనిపోయిన తర్వాత వారికి బాప్తిస్మం ఇవ్వాలి. అప్పుడు మళ్ళీ ఎప్పుడు కాటు అయిపోకుండా బుస కొట్టుకోకుండా